హలో ఇండియా, నేను గుంతు సభని మాట్లాడుతున్నాను లల్లుగుడిపేట నుంచి. ఇప్పుడు పరిస్థితి మరేయట్లేదు. యేసు ప్రభు రెండో రాకడ కోసం మాట్లాడుతున్నానండి. యేసు ప్రభు ఎలాగ రెండో రాకడ వస్తాడంటే స్కెచ్, ఆ స్కెచ్ని మనం కనిపెట్టాలండి ఇండియాలో. ఆ రెండో రాకడ ఎందుకు కోసం వస్తుందో అంటే అది ప్రభుత్వాలకి తెలుసు, హిందూ ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే రెండో రాకడ ఎలాగొస్తుందంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు గెలిస్తే రెండో రాకడ వచ్చినట్టే. అది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు 250 సంవత్సరాలు పాలించారు. అదే ప్రకారంగా మళ్ళీ రెండో రాకడ కోసం అని మాట్లాడుతున్నారు ప్రపంచంలో. ఆ రెండో రాకడ ఈ క్రిస్టియన్స్ వాళ్ళకి, ఈ జాతీయ జెండా పట్టే అధికారం వాళ్ళకి లేదు. అదే ఈ జాతీయ జెండా పట్టడం కోసం, ఇండియాని పడగొట్టడం కోసం, ఈ జెండా పట్టడం కోసం వాళ్ళు ప్రతి ఇంట్లో ఈ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఈ జెండాలు కడుతున్నారు. కానీ రెండో రాకడ అంటే అదేనండి, ఈ ఇండియాని ఎప్పుడు దొబ్బుదామా అని చూస్తున్నారు వాళ్ళు. అది మనకి ఇండియాలకి తెలుగు తక్కువ తిందుకు అనే రకంలో వాళ్ళు భావించుకొని మన ఏంటంటే వాళ్ళు మాట్లాడుతుంది శాంతి అవుతున్నారు. కానీ రెండో రాకడ కోసం అసలైన పద్ధతులు అంటే అప్పట్లో 250 సంవత్సరాలు నడిపారలుగో ఇప్పుడు మన రాహుల్ గాంధీ కూడా గెలిస్తే మళ్ళీ ఇప్పుడు రెండో రాకడ వచ్చేసినట్టే. మళ్ళీ ఈసారి కానీ వచ్చిందంటే మళ్ళీ ఒక 500 సంవత్సరాలు నడపవచ్చు. అందుకోసం నేను గుంతు సభ లల్లుగుడిపేట మాట్లాడుతున్నాను. రెండో రాకడ మాత్రం దయచేసుకొని ఎవరైతే హిందూ ప్రభుత్వం ఇండియా కోసం ఈ జెండా సంబంధించింది హిందువులకు మాత్రమే, ఇండియా కోసం మాత్రమే ఈ జెండా, ఈ 3 రంగుల జెండా ఇండియా కోసం మాత్రమే, కానీ క్రిస్టియన్స్ వాళ్ళు కాదు, ముస్లిం వాళ్ళు మాత్రం కాదు. అలాగని చెప్పేసి వాళ్ళందరూ చచ్చిపోవని చెప్పడం లేదు. ఇండియాలో ఉంది మనతో పెట్టుకుంటున్నారంటే మన ఉక్కు మన మిరపకాయలు తినేసి మాకు తగులుతారా? అది మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, హిందూ ప్రజలారా, మీరు ఓటేసి తప్పుడు కూడా తెలుసుకోండి. మీరు కూడా హిందూ నాయకులకే ఎన్నుకొని ఓట్లు వేయండి. మన ఇండియాలో ఉన్న 30 కోట్ల మంది మాత్రమే క్రిస్టియన్స్. అంత మాత్రానికి మనం ఓడిపోవడానికి అంత సిద్ధాంతం ఎలా పడతారండి? అందరికీ ఆగస్టు 15 చేస్తారు. అన్ని మహాత్మా గాంధీ వచ్చారు, గాంధీలో చచ్చిపోయారు. దాని మాట పక్కన పెట్టండి. మనం ఆలోచించి మన ఇండియా ఎలాగ వస్తుందనేది మన ప్రభుత్వానికి నిర్ణయించుకోవడం. ఇప్పుడు మోడీ గారు కూడా, మోడీ కొడుకు కూడా ఇప్పుడు నిలబడుతున్నారు కదా. వాళ్ళు ఎవరైతే ఇండియా కోసం పాలిస్తారో ఇండియాలోన దాని గురించి మనం ఆలోచించవలసిందే. మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చిననుకో ఈ క్రిస్టియన్స్ మాట నడుపుతారు. ఆయన అదొకటే పాడతారు. మహాత్మా గాంధీ గారు అప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు చంపేశారు. మరి మనం చంపితే వాళ్ళు చంపుకొని అన్నాళ్ళు. అందుకోసం ప్రభుత్వాలకి జాగ్రత్తగా మన హిందూ జెండా కావాలంటే మీరు కరెక్ట్గా హిందూ ఎవరైతే ప్రధానమంత్రి నిలబడతారో వాళ్ళకి ఓటు వేయండి. వీళ్ళు ఒక 30 కోట్ల మంది ఉందా సరే ఏం జరగదు. ఈ కేయాపాల్ లాంటి వాళ్ళు కూడా పనికిరారు. కేయాపాల్ కూడా పనికిరాదు. ఇండియాలో 250 దేశాలు తిరిగినాడు కేయాపాల్. మాకు తెలిసిన మట్టుగా 250 దేశాలు కాదు బాయ్. మా ఇండియా కోసం నువ్వు మాట్లాడు బాయ్ కేయాపాల్. మీరు మద్రాసులోనో, బొంబాయిలోనో, ఢిల్లీలోనో, కటక్లోనో, లేకపోతే ఈ కాదమ్మని ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఉందుకోనో, లేకపోతే ఆంధ్రాలో ఉందుకొని మాట్లాడితే కాదు బాయ్. దేవుడా, నీకు ఇండియాలో పుట్టావు కదా, ఇండు ఉప్పు మిరపకాయలు తింటున్నావు కదా, బుక్కుతున్నావు కదా. 250 సంవత్సరాలు అవసరం, 250 దేశాలకి ఎందుకు అవసరం? మా ఇండియా కోసం మాట్లాడు, మా హిందువుల కోసం మాట్లాడు. అర్థమైందా? ఎవరైనా నాయకులు చూడండి, హిందూ ప్రజలారా, మీరు కూడా హిందూ ఎవరైతే హిందూతో నడుపుతానంటారో వాళ్ళకి ఓట్లు వేయండి. ఈ 30 కోట్ల జనాభా క్రిస్టియన్స్లో కరోనా వైరస్ అని వదిలేయండి. వీళ్ళందరూ చెడిపోయిన పురుగులు. వంకాయలు అట్ట ఎలాగైతే వంకాయల పురుగులు అయిపోతాయో ఇండియాలోన, అలాగే ఇది కూడా కరోనా వైరస్ అనుకొని మీరు వదిలేయండి. 30 కోట్ల జనాభా వదిలాలి. ఈ ఇండియాలో నుందుకొని పోరాడుతున్నారు కదా, పాకిస్తాన్ నుందుకొని. ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారు చనిపోయారో అప్పుడు అంతకుముందు మహాత్మా గాంధీ గారు నెంబర్ 1గా తప్పు చేశారు. ఎలాగ తప్పు చేశారు? హిందువులే చంపేశారు వాళ్ళని. యేసు ప్రభువుకు చంపేది హిందువులే. ఈ మహాత్మా గాంధీ నా కొడుకు ఏడు చేశాడు తెలుసా? గీకోలాగా జనాలు సేవ చేసుకోని అని చెప్పేసి హిందువులు అంటే ఏమైనా సహకరించుకోలే. ఇండియాలో 3 లక్షల మంది ఉన్నారు మన ఇండియాలోన. అలాగ అప్పుడు ఈ మహాత్మా గాంధీ వాళ్ళ దేశం వచ్చింది, ఆడొక్కడి వల్ల అయిందా? 500 లోటు కాదు, ఏ లోట్లు అయినా సరే మహాత్మా గాంధీ ఉన్నారు కరెక్టే, కానీ ఆడొక్కడి వల్ల అయింది ఆ దేశం. అందుకోసం దయచేసుకొని ఈ 3 లక్షల మంది పెద్దవాళ్ళు ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఇండియా గీశారు మేపు. అదే ప్రకారంగా ఇండియాలోని కూడా ఎవరైతే ఇండియా పేరు పెట్టుకొని హిందువుల కోసం సేవ చేస్తారో మన ఇండియా కోసం ఈ 3 రంగుల జెండా పట్టడానికి అధికారానికి హిందువులు క్రిస్టియన్స్ వాళ్ళము లేదు.
ముస్లింలకి అధికారం లేదు. ఒక్క హిందువులు మాత్రమే మన ఇండియా కోసం ఈ 3 రంగుల జెండా పట్టడానికి అధికారం ఉంది. వాళ్ళ ఇష్టానుసారంగా ఇంట్లోన క్రిస్టియన్స్ వాళ్ళు కూడా మన ఇండియా జెండాలు కట్టుకుంటున్నారు, కానీ వాళ్ళ తరం వాళ్ళ కాదు. యేసు ప్రభు వచ్చి చంపేస్తాం, లేదు అంటే మళ్ళీ మహాత్మా గాంధీ మరొక మహాత్మా గాంధీకి వచ్చి చంపడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఆర్ఎస్ఎస్గా మనందరము ఒకటైపోవాలా. హిందువులు అంటే మనం ఒకటే. ఇంచుమించుగా మన ఇండియా కూడా చేస్తుంది తప్పు ఏంటి తెలుసా? మోడీ గారు ఒక 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 మందిరం మాత్రమే కడుతున్నారు. హిందువులు ఎందుకండి ఒక దగ్గర కూడుకొని మీటింగ్లు ఎందుకు చేయరు? మీటింగ్స్ చేయండి, అందరూ కూడండి, హిందువులు అంటే ఒకటవ్వండి. వీళ్ళు ఉన్నారు పుంజుడికి మాకు జరిపిస్తారు. ఇదిగో చూడండి చూడండి, వాళ్ళు క్రిస్టియన్స్ మన ఇండియా జెండా కట్టున్నారు. వీళ్ళకి ఏం అవసరం పట్టింది చెప్పండి? చూడండి ఏం అవసరం పట్టింది చెప్పండి? ఇండియా ఎప్పుడైనా దొంగతామని అర్థం. ఎప్పటికైనా మేమే నాయకులు అవుతాం, మేమే ప్రధానమంత్రులు, మేము అప్పుడు బ్రిటిష్ పరిపాలన పాలిస్తాం. ఈసారి వస్తే మేము 500 సంవత్సరాలే కాదు 1000 సంవత్సరాలు పాలిస్తామని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు మాకు ఖబర్దాసుగా మాకు సాలించిస్తున్నారు. లల్గూడిపేట తరపున నేను న్యూస్ ఇస్తున్నాను, ఈ గుంతు సభ న్యూస్ చూడండి. ఈ 3 రంగుల జెండా క్రిస్టియన్స్ వాళ్ళకి పట్టే అధికారం లేదు, ముస్లిం వాళ్ళు కూడా పట్టే అధికారం అయితే లేదండి. పాకిస్తాన్లు వాళ్ళ జాతులు కాబట్టి వాళ్ళ పాకిస్తానే వదిలేసి వెళ్ళిపోమాను, లేదా బెత్లెహేంలో పారిపోమాను. అంతేగాని లేదు అంటే మీరు 666 సెక్షన్ పెట్టండి, 666 సెక్షన్ పెట్టండి. వాళ్ళకి ఒకవేళ మన పార్టీకి వస్తే వచ్చారు, లేకపోతే నాన్ ఎలక్షన్తో మన ఇండియాని మనం గెలుచుకోవచ్చు. ఏమండి 2 లక్షల కోట్లు మనకి ఎన్ని 200 కోట్ల మంది మనకు ఉన్నారు, చాలదా? వీళ్ళు ఉన్నారు 30 కోట్ల మంది కోసం మేము జడాలా ఇండియాలోన? ఎవడండి చెప్పినవాడు? అది ఖబర్దాస్గా మనం పోరాటం చేయలేకపోతున్నాం. ఇండియా మోడీ గారు ఉన్నారు కరెక్టే, ఇప్పుడు యోగి సేన వస్తున్నారు కరెక్టే, బాగుంది. కానీ పరిస్థితులు చాలా దారుణంగా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ గుంతు సభలో వీడియో చూడండి ఒకసారి. అందరి తీసిన వీడియో వేరే, నా వీడియో వెరైటీగా ఉంటుంది. నా వీడియో చూడండి. ఈ 3 రంగుల జెండా మాత్రం ఏ క్రిస్టియన్స్ వాడు కానీ ఇండియాలో పట్టడానికి వీలు లేదు, అది పనికిరాదు. ఎందుకంటే ఎప్పటికైనా ఇండియా దింగుతామని వాళ్ళు ప్రయత్నాల మీద ఉన్నారు. మనమేమో ఇండియా జెండా పట్టారు కదా మన హిందువులు అవుతారానికి మీరు శాంతి అయిపోతారు. కానీ లోపల సేలింగ్ కట్టి చంపేస్తున్నారు. లోపల చాలా దారుణంగా మనకి చంపడానికి సిద్ధపడతారు. ఎప్పటికైనా వాళ్ళు టార్గెట్ ఏంటి తెలుసా? ఇండియా దొబ్బుదామనే టార్గెట్లో ఉన్న కేపల్ అంటారు చాలామంది ఉన్నారు ఇండియాలోన. అటువంటి వాళ్ళకి పాకిస్తాన్ వెళ్ళుకొని చాలా కలెక్షన్ ఉంచుకొని చూస్తున్నారు. చూడు కేపల్కు ఆడికి ఏం పార్టీ అండి? ఏం పార్టీ ఆడిది? కేపల్ ఏం పార్టీ చెప్పండి? కేపల్ అంటే ఆడికి శాంతి దోతుల. శాంతి అంటే ఏం రంగు చెందాలండి ఏమి? ఇప్పుడు శాంతి అంటప్పటికి అక్కడ ఎలగండి సైనాలు ఏం జరుగుతుంది? మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో ఏం వాళ్ళేం క్రిస్టియన్సులు కారా? పాకిస్తాన్లో క్రిస్టియన్ వాళ్ళు కారా? ఆడి జెండా ఏంటి? ఈ శాంతి అంటే ఇది వైటే శాంతి. దయచేసుకుని నా వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా లాంగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, మీరు దయచేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు చాలా ప్రభుత్వాలకి మీ అందరికి తెలుగు తక్కువ నేనే ఎక్కువ అని చెప్పడం లేదు. మీ అందరికి కూడా తెలుసు. హిందూ ప్రజలారా, ఎవడైతే హిందూ కోసం నీ ప్రధానమంత్రి నిలబడతానంటారో వాళ్ళకే ఓటు వేయండి. రాహుల్ గాంధీ కానీ వచ్చాడనుకో ఈ క్రిస్టియన్స్ నా కొడుకులకే వాళ్ళు సేవ చేసుకొని వాళ్ళకి మూట కట్టుకొని పారిపోతారు. మళ్ళీ బ్రిటిష్లాగా 200 సంవత్సరాలు ఎలాగైతే పనిచేసామో ఇండియాలోన అదే జరుగుతుంది. అందుకోసం మహాత్మా గాంధీ చేసింది 5 పైసలు, ఇంకా చేసింది 30 ఓటు మందే. కాబట్టి దయచేసుకొని రాహుల్ గాంధీ జాగ్రత్తగా రానివ్వకుంటే అది వేసుకొని ఆడికి ఇరక్కొమ్మండి. ఓకే బాయ్, ఉంటాను. మళ్ళీ బతుకుంటే కలుస్తాం, మనందరం ఒకటవుదాం. హిందువులందరూ ఈ 200 కోట్ల మందికి ఎలాగైతే హిందువులు ఒకటవుతారు, మరి గుడి దగ్గర కూడా మనమందరం ఒక హాల్గా కట్టి టౌన్ హాల్ కట్టుకొని మనందరం మీటింగ్స్ చేసుకోవాలా. వారం రోజుకి వాళ్ళు అంత సేవ చేసినప్పటికీ వీళ్ళకే డబ్బులు ఉన్నాయండి. వీళ్ళకే ఈ క్రిస్టియన్స్లకే డబ్బులు ఉన్నాయి, మనకు లేవా? 8 ఏనుగులు మూసిన బంగారం మన దగ్గర ఉంది, ఏం లేవు మన దగ్గర. వీళ్ళకి ఉందా? స్కూల్కి వెళ్తాను దిక్కులు నా కొడుకులకి మా ఇంటింటికి తిరిగి వచ్చి క్రిస్టియన్స్ కలమని చెప్తారు. మాకు చెప్తారు తిరగా ముస్తే నా కొడుకల్లారా. వీళ్ళు మా ఇంటికి వచ్చి క్రిస్టియన్స్ అమ్మని మా ఇంటికి వచ్చి గొడవలు పెడతా ఉంటారు. తెల్లారితే పొద్దు ములిగితే మా ఇంటి ముందల వచ్చి అడుక్కుంటారా? ఓట్లు అడుక్కున్నట్టు. ఏమో మా ఇండియా లేదా? మా జనాభా లేదా? ఏం చేస్తూ ఉంటారండి రాజకీయాలు?
ఈ ఇండియా కోసం మీరు జాగ్రత్త పడండి. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన ఇండియాలోన, చాలా మందిని చూసాం. ఇంతవరకు మరి రాహుల్ గాంధీకి రానికుండా ఎలా చూస్తారో మీరు చూసుకోండి. జై జవాన్ జై కిసాన్.